ఇరుముడి గ్లిమ్స్ అవుట్ అయింది. ఇది చాలా ప్లజెంట్ గా అండ్ ఎమోషనల్ గా కూడా ఉంది. ఈ మధ్య కాలంలో రవితేజ గారి గ్లిమ్స్ ను లాస్ట్ వరకు చూడడం మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రిలీజ్ అయిన సినిమాలు అంత చండాలంగా ఉన్నాయి, కనీసము గ్లిమ్స్ కూడా చూడబుద్ధి కావడం లేదు. అన్ని రొటీన్ సినిమాలే. బట్ ఈ సినిమా కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. దట్టు రవితేజ గారు ఇందులో ఒక హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్ లాగా అనిపిస్తున్నారు. ఇది ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. ఆయన వేసుకున్న షర్ట్స్ లుంగితో ప్రాపర్ మిడిల్ క్లాస్ మనిషిలాగా ఉన్నారు. మిడిల్ క్లాస్ మనుషులకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ రవితేజ గారి ఫేస్ లో అయితే కనిపిస్తున్నాయి. ఆ రవితేజ గారికి పాపకున్న మాంటేజెస్ లో రవితేజ గారికి పాప మీద ఉన్న ఇష్టం తెలుస్తుంది, భయము తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆ ఫేస్ లో యాంగర్ తెలుస్తుంది. ఫైనల్ గా స్వామియే శరణమయ్యప్ప అని హారతి ఇచ్చేటప్పుడు దేవుని పైన తన్మయత్వం కూడా తెలుస్తుంది. ఇవన్నీ కళ్ళతోనే పలికించాడు. కళ్ళతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అందరి హీరోతో అయ్యే పని కూడా కాదు. ప్రజెంట్ టాలీవుడ్ లో మనకున్న హీరోల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ రవితేజ గారు. ఎనీ ఎక్స్ప్రెషన్ చాలా గట్టిగా పలికించగలడు. ఇంత స్కిల్ ఉన్న రవితేజ గారు ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు చేయకుండా కమర్షియల్ సినిమా అని చెప్పి హీరోయిన్ల వెంటపడడం, వాళ్ళని లవ్ చేయడము, వాళ్ళతో పాటలు పాడడం, డాన్స్ చేయడము, విలన్ల దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టడము, ఇవేనా? ఎన్ని రోజులు ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు విసుగు రావడం లేదేమో కానీ చూడడానికి మాకు చాలా విసుగు వస్తుంది. కమర్షియల్ సినిమాలు కూడా చేయండి, తప్పు కాదు. బట్ మధ్య మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా చేయండి. అప్పుడే కదా మాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఏజ్ కి తగిన క్యారెక్టర్లు కూడా చేస్తుండండి ప్లీజ్. ఆడియన్స్ గా ఇది మా రిక్వెస్ట్. రవితేజ గారు బాగున్నారు, పాప కూడా బాగుంది, బాగా చేసింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం జీవి ప్రకాష్ గారు చాలా బాగుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్వాణ గారు, మంచి సెన్సిబుల్ డైరెక్టర్. ఎమోషన్స్ ను బాగానే డీల్ చేస్తారు. ఇవన్నీ కాదు కానీ ఈ కాన్సెప్ట్ తో రవితేజ గారిని ఒప్పించడం అనేది ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే మాస్టర్ స్ట్రోక్, అల్టిమేట్ థింగ్ బ్రో. ఈ కాన్సెప్ట్ తో రవితేజ గారిని ఎలా ఒప్పించారు? కొన్ని ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమైనా చేశారా ఏంది? ఫైనల్లీ ఇరుముడి గ్లిమ్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి.